పరిచర్య చేస్తున్నప్పుడు విశ్వాస జీవితంలో కూడా మనం ఏదో ఆశించడం కాదండి. ఆశించాలి, దేవుడు ఏదైనా చేయగలుగుతాడు. కానీ చేయనప్పుడు నిరాశపడకూడదు. ఈ లోక సంబంధమైనవి జరగనప్పుడు నిరాశపడకూడదు. కొంతమంది ఎలా ఆలోచన చేస్తూ ఉంటారు, ఉద్యోగానికి దేవుని మీద ఉండే విశ్వాసానికి లింక్ పెడుతూ, విశ్వాసం అనేది ఉద్యోగం రావటం రాకపోవటం మీద ఆధారపడకూడదు. మన విశ్వాసం అనేది దేవుని వాక్యం మీద ఆధారపడాలి. మా అమ్మాయికి పెళ్లి కాలేదు, మా అబ్బాయికి ఇంకా పెళ్లి కుదరటం లేదు, మా అబ్బాయికి పెళ్లి కుదిరితే, మీ అమ్మాయికి పెళ్లి కుదిరితే మందిరంగా వస్తామయ్యా. పెళ్లి కుదరటం కుదరకపోవటం మీద విశ్వాసం ఆధారపడకూడదు. ఎందుకోసం అంటే ఈరోజు కుదిరిన పెళ్లి కొన్ని సంవత్సరాల తర్వాత చిన్న చిన్న డిస్టర్బెన్స్ రావచ్చు, అప్పుడు మరలా విశ్వాసం చెదిరిపోతుంది. మన విశ్వాసం అనేది మనకు సమకూడేటువంటి బహుమానాలను బట్టి అది ఆధారపడకూడదు. ప్రభు మన పట్ల చూపినటువంటి ప్రేమ మీద ఆధారపడాలి. ఆయన నా కొరకు ప్రాణం పెట్టాడు, అది చెక్కు చెదరని వాస్తవం.